Bettings. I don't like bettings. I avoid it. But bettings likes me. ప్రజెంట్ ఇండియాలో ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా అందరినీ పట్టి పీక్క తింటున్న ఒక భూతమే బెట్టింగ్ యాప్స్. ఇది ఇప్పుడు మొత్తం ఇండియా యువతను దెబ్బతీస్తూ ఉన్నది. ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదో తెలియట్లేదు. రీసెంట్గా మన కేఆర్ టీవీని ఒక యువకుడు ఆశ్రయించాడు. తన యొక్క బాధను, తనకు ఈ బెట్టింగ్ యాప్లో కలిగిన అనుభవాన్ని మనతో షేర్ చేసుకున్నాడు. అన్నా, నేను దిల్సుఖ్ నగర్ హాస్టల్లో ఉంటూ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. రీసెంట్గా మీ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ పైన చేసిన ఆ వీడియో ఇంటర్వ్యూలో నేను చూశాను. బెట్టింగ్ యాప్స్ అనేది చాలా మోసపూరితమైనవి అన్న. దీని యొక్క ఆల్గారిథం అనేది చాలా క్రూయల్గా ఉంటుంది. ఒక వ్యక్తిని ఎలా చేస్తుంది అంటే, గేమ్ ఆల్గారిథం ప్రకారం ముందు డబ్బులు పోయినా పర్లేదు, బట్ గేమర్ గేమ్కి అడిక్ట్ అయిపోవాలి. అంటే ముందు వాళ్ళ డబ్బులు పోతాయట. అంటే ఎవరైతే ఆడిపిస్తూ ఉన్నారో ఆ యొక్క యాప్ వాళ్ళ డబ్బులు పోయినా పర్లేదు, మొత్తం మీద ఆడే ఈ గేమర్, ఈ అవతల ప్లేయర్ ఎవడైతే ఉన్నాడో ఆ పర్సన్ ఆ గేమ్కి అడిక్ట్ అయిపోయేటట్టు చేస్తారట. అంటే ఫస్ట్ వాళ్ళని గెలిపిస్తారనమాట. 5 10 బిచ్చం వేసి ఆశ చూపిస్తారు. అట్లా చేసిన తర్వాత ఇక ఒకానొక సందర్భంలో వాడి దగ్గర 100 రూపాయలు ఉన్నా సరే గేమ్ ఆడాలి అనిపించేలాగా అడిక్ట్ చేస్తారు. అదే టైంలో మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఇంకా ఆడాలి అనే స్టేజ్కి వెళ్తాం. డబ్బులు లేకుంటే అప్పు చేసేలాగా అయిపోతాం. జస్ట్ గేమ్ డెవలపర్ మైండ్ గేమ్ ఇదంతా కూడా అని చెప్పి ఒక యువకుడు తన యొక్క బాధను, తనకు కలిగిన అనుభవాన్ని ఇక్కడ మనకు సెండ్ చేస్తూ కొంత ఎవిడెన్స్ కూడా పంపాడు. మీరు ఆ ఎవిడెన్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఆయన ఏ కంపెనీలో ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడో ఇవన్నీ కూడా మొత్తం అంటే ఒక 16 కంపెనీల వరకు ఉన్నాయి తెలంగాణలో, మన రాష్ట్రంలో. ఆ కంపెనీలకే డబ్బులు వెళ్తాయి. ఆ కంపెనీలే మధ్యవర్తిగా ఉంటూ తిరిగి గేమ్ ఆడే వాళ్ళకి, గెలిచిన వాళ్ళకు డబ్బులు వేస్తాయని చెప్పి ఆ కంపెనీల లిస్టు కూడా ఇచ్చారు. పింక్ స్కై గేమ్స్, కప్సాన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ప్లే రమ్మీ, షట్ గేమ్ ప్లే, ఇట్లాంటి కొన్ని కంపెనీలు ఇచ్చాడు. ఇక్కడ ఆ కంపెనీ లిస్టు కూడా మీరు చూడొచ్చు. ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా ఈ యొక్క గేములకు బానిసలు చేస్తూ యువతను మొత్తం కూడా వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తూ ఉన్నది. మరి ఇంత పెద్ద ఘోరం, ఇంత పెద్ద దారుణం జరుగుతూ ఉన్న భారతదేశంలో ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, కనీసం వీటిపైన ఒక్కరు నోరు కూడా మెదపట్లేరు. ఇప్పుడు డ్రగ్స్ మహమ్మారి, మొత్తం గంజాయి పైన, డ్రగ్స్ పైన నేను ఉక్కుపాదం మోపుతా ఉన్నా, మొత్తం రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేస్తూ ఉన్నా డ్రగ్స్ విషయంలో, గంజాయి విషయంలో అని చెప్తా ఉంటారు కదా. ఎవరికైనా ఒక మాదక ద్రవ్యం అలవాటైతే, ఒక మత్తు పదార్థం అలవాటైతే మనం వాడికి ఒక మంచిని బోధించో, మోటివేట్ చేసో, లేకపోతే ఇంకేదైనా మంచికి సంబంధించిన పదార్థాలు ఇచ్చో అలవాటు మాన్పించవచ్చు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్కు బానిసలై లక్షలు, వేలు, కోట్ల వరకు అప్పులు చేసినోడి అప్పుని ఎవడు తీరుస్తాడు? మీరు ఇచ్చిన హామీలకు తగ్గట్టు ఆ పథకాలే సరిగ్గా అమలు చేయరు. కరెక్టు జాబ్ నోటిఫికేషన్లు వేయరు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ నాయకుడైనా సరే, సెంట్రల్లో అయినా సరే, స్టేట్లో అయినా సరే, మీరు ఇచ్చినవే హామీల ప్రకారమే సరిగ్గా చేయరు. ఇక మీరు ఇయ్యని ఈ బెట్టింగ్ల సంగతి ఎట్లా చేస్తారు? మీరు చేయరనే విషయం మాకు కూడా తెలుసు, మీరు చేయట్లేదు అనేది కూడా స్పష్టమవుతూ ఉన్నది. కాకపోతే ఇది ఈ చేయకపోయినా కూడా ఏం పర్లేదు అని ఊరుకునే విషయం అయితే కాదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఈ దేశంలో ఎన్నో కోట్ల మంది యువత ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడి చాలా డబ్బులను నష్టపోయి ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకు సూసైడ్ తప్ప ఇంకొక మార్గం కనిపించకుండా ఈ బెట్టింగ్ యాప్స్ అంతటి దారుణాన్ని క్రూరంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేవలం వాళ్ళు కట్టే ట్యాక్సే ఎవ్రీ మంత్ 1500 కోట్లు ట్యాక్స్ కడతా ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్స్. అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, 1500 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎట్లా కడతా ఉన్నాడు వాడు? అంటే వాడు ఎంత సంపాదిస్తుంటాడు? ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి మిత్రులారా, మీరు ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి పోకండి. అదంతా కూడా ఒక బోగస్. ఎవ్వడు డబ్బులు ఊరికే ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? ఎవడిస్తాడు డబ్బులు? ఎందుకు ఇస్తాడు? ఎవడిస్తాడు డబ్బులు? మీరు ఇస్తారా? ఒక గేమ్ కండక్ట్ చేసి అవతలోడు గేమ్ గెలిస్తే వాడికి ఒక 10 లక్షలు మీరు ఇవ్వాలనుకుంటే ఇస్తారా? చెప్పుడ్రి. ఒకవేళ 10 లక్షలు పోయే పరిస్థితి వస్తే వాడిని కొట్టా, వాడిని తిట్టా, లేకపోతే ఆడికించి పారిపోతారు. కానీ మీరు ఇస్తారా సులువుగా 10 లక్షలు? ఒకసారి ఆలోచన చేయండి. ఎవడైనా 100 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నోడు కూడా ఇయ్యాడు, ఒక 10 రూపాయలు కూడా ఇయ్యాడు ఒక గేమ్ కండక్ట్ చేసి నీకు ఫ్రీగా. ఒకవేళ వాడు ఇచ్చేవాడైతే
ఏదో పొలిటికల్గా ఎంటర్ ఇవ్వడానికో, లేకపోతే పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడానికో, లేకపోతే పొలిటికల్గా ఏదైనా ఎదగాలనుకుంటాడో, లేకపోతే ఏదైనా మంచి పేరు కిందనో, లేకపోతే సోషల్ సర్వీస్ అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటాడు. వాడి ఊరు తెలియదు, పేరు తెలియదు, ఈ యాప్లను ఇవన్నీ ఎవడు కనిపెట్టిండు, ఎవడు నడిపిస్తూ ఉన్నాడో కూడా తెలియనోడు నీకు ఎట్లా ఇస్తాడు అనుకుంటున్నావు? నువ్వు 10 లక్షలు 20 లక్షలు ఎట్లా పెట్టి ఆడుతూ ఉన్నారు? ఏ ధైర్యంతో, ఆ గుండె ధైర్యం మీకు ఎట్లా వచ్చింది అనేది కూడా తెలీదు. కాకపోతే దయచేసి ఇప్పుడు తమ్ముడు ఎట్లయితే చెప్పాడో మనకు ఏ రకంగా వాళ్ళని బానిసలుగా చేసుకుంటారు, మిమ్మల్ని మార్చుకుంటారో ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. దయచేసి మిత్రులారా, ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి పోకండి, వాటి బారిన పడకండి. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకొని దయచేసి వీటిని బ్యాన్ చేసే పరిస్థితి మీరు తీసుకురావాలి. ఎందుకు అంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఏవి? ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగ భృతికి కావచ్చు, లేకపోతే పెన్షన్ల గురించి కావచ్చు. ఇది ఒక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నదే కాదు, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, గుజరాత్లో, ఇట్లా రకరకాలుగా అన్ని రాష్ట్రాల్లో ఇతరేతర సమస్యలు ఎవరి రాష్ట్రంలో వారికి ఉన్నాయి. కానీ దేశం మొత్తానికి ఉన్న ఒక పెద్ద సమస్య ఏంటంటే ప్రజెంటు అది బెట్టింగ్ యాప్స్. దయచేసి దాన్ని మీరు ఏ విధంగా నిర్మూలిస్తారనేది ఆలోచన తీసుకొని ఒక కార్యాచరణ తీసుకువచ్చి వాటిని బ్యాన్ చేస్తే బాగుంటుంది. యువత భవిష్యత్తును కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి వాళ్ళను ఇటువంటి వాటికి బానిసలుగా మార్చకుండా వాళ్ళ బ్రతుకుల పైన మన్ను పోయకుండాని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.